श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి క్లాస్లో శ్రీరామనవమి రోజు అసలు రామాయణం మనం ఎందుకు చదవాలి, రామనామం యొక్క గొప్పతనం, రాముడు ఎందుకు అవతరించాడు, రామునికి రావణాసురునికి ఉన్నటువంటి తేడాలేంటి, పోలికలేంటి, వేదాలు ఎలా వచ్చాయి అనే దాని గురించి మనం తెలుసుకొని ఉన్నాం. ఈరోజు మనము క్లాస్లో బాలకాండ నుంచి మొదలు పెడదాము. అసలు రామాయణాన్ని ఆది కావ్యము అని అంటామన్నమాట. ఈ ఆది కావ్యాన్ని రచించిండేది వాల్మీకి మహర్షి అని మనందరికీ తెలుసు. అయితే ఈ ఆది కావ్యాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పూర్వము రత్నాకరుడు అనేటువంటి పేరుతో ఉండేవాడు అన్నమాట. ఆయన ఒక వేటగాడు, అడవిలో జీవిస్తూ ఉండేవాడు. మృగాలను చంపి జీవనాధారాన్ని ఏర్పరచుకొని ఆయన నివసిస్తూ ఉండేవాడు. అలాంటి రత్నాకరుడు అనేటువంటి వేటగాడిని ఒకరోజు నారద మహర్షి చూస్తారనమాట. ఆ వైపుగా నారద మహర్షి వెళ్తూ ఆయన్ను గమనించి వెళ్ళి అడుగుతారు, ఎందుకు నాయనా నువ్వు ఈ విధంగా జీవులన్నిటినీ చంపుతున్నావు? ఈ నోరు లేని ప్రాణులు నీకేం అపకారం చేశాయి అని అడిగితే అప్పుడు రత్నాకరుడు చెప్తారు, స్వామి, నా జీవనాధారం ఇదే, కాబట్టి నేను ఈ జంతువులను చంపుతున్నాను, నా కుటుంబ పోషణ కోసం నేను ఈ పని చేస్తున్నాను అని చెప్తారు. అయితే నారద మహర్షి అంటారు, మరి నీ కుటుంబ పోషణ కోసం నువ్వు ఈ విధంగా పాపాలన్నీ చేస్తున్నావు కదా, మరి నీ పాపాన్ని నీ కుటుంబ సభ్యులు పంచుకుంటారేమో, నువ్వు వెళ్ళి అడుగు అని అంటారు. అప్పుడు రత్నాకరుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతారనమాట. అమ్మా నాన్న, నేను మీ అందరి కోసమే కదా ఈ విధంగా జంతువులను చంపి ఆ పని చేస్తున్నాను, మరి నాకొచ్చే పాపంలో మీరు భాగం తీసుకుంటారు కదా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా చెప్తారు, నాయన, తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత నీది, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావు, అది ఏ పని చేసి పోషిస్తున్నావు అనేది అది నీకు సంబంధించింది, కాబట్టి నువ్వు చేసే పాపంతో మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్తారు. అప్పుడు రత్నాకరుడు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె కూడా అలాగే చెప్తుంది, పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. అప్పుడు ఆయన చాలా బాధపడతారనమాట. నేను ఎవరి కోసం అయితే ఈ పని చేస్తున్నానో, మరి వారందరూ ఈ పాపంలో భాగం పంచుకున్నప్పుడు నా ఒక్కని కోసమా నేను ఇంత పాపం చేస్తున్నది అని ఆయన మళ్ళీ నారద మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వెళ్ళి, స్వామి, ఇక నుంచి మీరు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను, మీరు నాకు మార్గం చూపించండి అని వేడుకుంటాడు. అప్పుడు రత్నాకరునికి నారద మహర్షి, నాయన, నువ్వు రామ అనే నామాన్ని జపం చేయి అని చెప్తారు. అయితే ఆయన వేటగాడు, అనాగరికంగా ఉన్నాడు, ఆయనకు రామ అని నోరారా పలకడం కూడా కష్టమైపోతుంది. అప్పుడు ఆ నారద మహర్షి, చూడు నాయన, పోనీ మరా అని అంటారు. అప్పుడు ఆయన మరా 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 అంటుంటే చివరికి ఏమవుతుంది, రామ అని వస్తుందన్నమాట. అక్కడ సెలయేట్లో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నప్పుడు రాళ్ళ మీద పడినప్పుడు ఆ నీళ్లు రాళ్ళ మీద పడినప్పుడు ఆ శబ్దం వస్తూ ఉంటుంది, మరా మరా అని. కాబట్టి ఆ శబ్దాన్ని విని దాన్నే స్మరిస్తూ అతను రామ 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 అని పలకడం నేర్చుకుంటాడు. ఈ విధంగా మొత్తానికైతే రత్నాకరుడు రామనామాన్ని తీసుకుని తపస్సు చేస్తాడు. ఆ విధంగా ఆయన తపస్సు చేస్తూ నెలలు సంవత్సరాల తరబడి అలాగే ఉంటాడు. అప్పుడు ఆయన చుట్టూ చీమలు పుట్టబెడతాయన్నమాట. ఈ పుట్టను సంస్కృతంలో వాల్మీకము అని అంటారు.
ఎప్పుడైతే వానలు పడతాయి అప్పుడు ఆ పుట్టంతా కరిగిపోయి దాంట్లో నుంచి ఆ రత్నాకరుడు బయటికి వస్తాడు. కాబట్టి వాల్మీకం నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అని పేరు వచ్చింది. ఈ విధంగా వాల్మీకి మహర్షి గురించి మనము ఆయన యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. ఆ విధంగా వచ్చినటువంటి వాల్మీకి మహర్షి ఒకరోజు ఆశ్రమంలో ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఒకసారి నారద మహర్షి ఆయన్ను కలుసుకోవడానికి వచ్చారు. అయితే వాల్మీకి మహర్షి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎంతో తపశ్శక్తితో ఉన్నారు. అంతేకాకుండా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చేటప్పటికి అక్కడ సీతామాత కూడా ఉందన్నమాట. మనకు తెలుసు కదా, అడవుల్లోకి పంపించినప్పుడు లక్ష్మణుడు ఈమెను అడవుల్లో వదిలిపెట్టినప్పుడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటుంది. కాబట్టి సీతామాతను సేవిస్తూ ఉంటాడనమాట. ఆమెకు ఒక పర్ణశాల ఏర్పాటు చేసి తర్వాత సీతామాత 2 పిల్లలకి జన్మనిస్తుంది. ఈ విధంగా ఆ సేవా భాగ్యం వలన కూడా ఆయనకు మరింత పుణ్యం ఏర్పడి అప్పుడు ఆ సమయంలో నారద మహర్షి అనే అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు అడుగుతారనమాట. వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేస్తారు నారదుణ్ణి. ఏంటి అంటే, ఎలాంటి ప్రశ్న వేస్తారు? పరిప్రశ్న. పరిప్రశ్న అంటే, పరి అంటే వినయంతో కూడినటువంటి ప్రశ్న. మనం ఎప్పుడు వినయంతో ప్రశ్నిస్తాము? మనకు శ్రద్ధ ఉంటే వినయంతో ప్రశ్నిస్తాము. మరి ఆ శ్రద్ధ ఎలా వస్తుంది? మనం ఎవరినైతే అడుగుతున్నామో వాళ్ళపైన మనకు నమ్మకం ఉంటే మనకు ఆ శ్రద్ధ అనేది వస్తుంది. కాబట్టి వాల్మీకి మహర్షికి నారదుని మీద నమ్మకం ఉంది కాబట్టి శ్రద్ధతో వినయంతో ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతున్నారనమాట. అందుకే దాన్ని మామూలుగా అనడం లేదు, పరిప్రశ్న అని అంటున్నారు. ఆ విధంగా పరిప్రశ్న చేస్తారు. ఏమని చేస్తారు అనంటే, స్వామి, మామూలుగా మనుషులందరిలో కూడా కొన్ని సద్గుణాలు ఉంటాయి, కొన్ని దుర్గుణాలు ఉంటాయి కదా. కానీ అన్నీ మంచి గుణాలే, అన్నీ సద్గుణాలే. 16 గుణాలు సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఎప్పుడో పురాతన కాలంలో కాదు, పూర్వం చరిత్రలో కాదు, ఇప్పుడు నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు అలాంటి 16 మంచి గుణాలు ఉన్నటువంటి సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆయన అడుగుతారనమాట. అడిగితే అప్పుడు నారద మహర్షి చెప్తారు, అలా ఉండడము చాలా కష్టమైన విషయమే. అయితే ఈ సమయంలో మాత్రం అలాంటి గుణాలు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ నేల మీద, ఈ భూమి మీద తిరుగాడుతున్నాడు. ఆయనే శ్రీరామచంద్రుడు అని చెప్తారు. చూడండి, ఇన్ని రోజులుగా రానటువంటి ఆ ప్రశ్న వాల్మీకి మహర్షి నోటి నుంచి అప్పుడు వచ్చింది. ఎందుకంటే సీతమ్మ వారి యొక్క సేవా భాగ్యం వలన ఆ వాల్మీకి అలాంటి జ్ఞానం అనేది వచ్చిందనమాట. అందుకే ఆయనకు అర్హత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయనను ఆ ప్రశ్న అడగగలిగాడు. కాబట్టి ప్రశ్నించడానికైనా కూడా మనకు ఒక అర్హత అనేది ఉండాలి. అంతేకాకుండా చెప్పే వ్యక్తి పైన నమ్మకం అనేది ఉండాలి. అడగడం అంటే ఏదో అడగడం కాదు. మనం ఏదైనా అడిగితే అది లోక కళ్యాణానికి సంబంధించిండేదై లేదా ఏదో ఒక మంచి జరగడానికి కావాల్సిండేదై ఉండాలన్నమాట. అనవసరమైన ప్రశ్నలు అడగడం వలన మనకు కాలం వృధానే తప్ప ఎటువంటి ఉపయోగము ఉండదు. అంతేకాకుండా ఇక్కడ సీతమ్మ వారు రామాయణ ప్రచారానికి కావలసినటువంటి శిష్యులను కూడా, లవకుశులను కూడా అక్కడ ఇచ్చిందనమాట వాల్మీకి మహర్షికి. కాబట్టి ఈ విధంగా ఇంకా సీతమ్మ వారు వెళ్ళిపోతే రామాయణం అయిపోతుంది. అందుకే ఆ సమయంలో ఈ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మొత్తం రామాయణం అంతా చివరి దశలో ఉంది. అలాంటి సమయంలో ఈ సంఘటన జరుగుతూ ఉంది. మరి గుణం అంటే ఏంటి? మంచి గుణం, చెడు గుణం. గుణం అంటే గురుముఖతః నేర్చుకున్న విద్యను ఏ కాలంలో ఉపయోగిస్తే అది ప్రకాశిస్తుందో ఆ ప్రకాశమే గుణముగా కనబడుతుంది. అంటే గురువుగారు ఏదైనా మనకు చెప్పినారనుకోండి, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని అది ఏ సమయంలో దాన్ని మనము ఆచరణలోకి తీసుకువస్తే ఉపయోగకరంగా ఉంటుందో అలా చేసినప్పుడు మనకు అది గుణంగా ప్రకాశిస్తుంది. ఉదాహరణకు గురువుగారు మీరు గోసేవ చేయండి చాలా మంచిది అని చెప్పారనుకోండి, మీరు విన్నారు, తర్వాత గుడికి వెళ్తున్నారు, అరటిపండ్లు తీసుకొని అక్కడ పక్కన ఆవు ఎదురొచ్చిందనుకోండి, మీ చేతిలో ఉన్నటువంటి అరటిపండ్లు మీరు ఆవుకు పెడతారా? లేదా ఇది భగవంతుని కోసం తీసుకెళ్తున్నామని గుడికి తీసుకెళ్తారా?
అపరాధం అయిపోతుంది. మనం మధ్యలో దేవుని కోసం తెచ్చాం కదా అని గుడికి వెళ్ళారనుకోండి, మీరు గురువు యొక్క ఆజ్ఞను లేదా గురువు యొక్క విద్యను పక్కన పెట్టినట్టే అనమాట. అలా కాకుండా అవును గోవులకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే అని గురువుగారు చెప్పారు కదా అని మీకు అప్పుడు గుర్తుకొచ్చి మీ దగ్గర ఉన్న పళ్ళలో 2 అరటిపళ్ళు తీసి గోవుకు పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఆ గుణం అనేది వచ్చినట్లు అర్థమవుతుందన్నమాట. కాబట్టి మనం ఏదైనా విన్నది చదువుకున్నది ప్రవర్తన యందు ఆ సందర్భంలో మనం దాన్ని చూపించగలిగితే దాన్ని గుణమని అంటామన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా పెద్దలను మీరు గౌరవించాలి అని అన్నారనుకోండి, అన్నప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు ప్రతిసారి గురువుగారు పక్క నుండి ఈయన పెద్ద ఆయన కదా ఈయనకు నమస్కారం చేయి, మళ్ళీ ఎవరైనా వస్తే ఈయన పెద్ద ఆయన కదా నమస్కారం ఏం చేయి అని చెప్పరు కదా. ఆయన ఒక మాట చెప్పారు అంటే ఎవరైనా పెద్దలు కనిపించినప్పుడు మనము ఆటోమేటిక్గా నమస్కారం చేసేయడమే. ఆ విధంగా చేసినప్పుడు మనకు అది గుణరూపంలో వ్యక్తం అవుతుంది అని అర్థమవుతుంది. సో ఈ విధంగా గుణాలు మరి ఎలాంటి గుణాలను గురించి ఇక్కడ వాల్మీకి మహర్షి ప్రస్తావించారు అని అంటే, మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ గుణము వీర్యవాన్. వీర్యవాన్ అంటే చెక్కు చెదరని వ్యక్తిత్వం అన్నమాట. తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పును తేగలిగినటువంటి వ్యక్తిని మనము వీర్యవాన్ అని అంటారు. అంటే బయట పరిస్థితులు మారుతూ ఉంటాయి, బయట పరిస్థితులు మారుతుంటే పరిస్థితులతో పాటు మనం కూడా మారిపోవడం అని కాదు. మనము ఎంత కష్టం వచ్చినా కూడా మనలో నిజాయితీ, సహనము అనేటివి మనం నిలుపుకోగలగాలి. ఇప్పుడు చూడండి, దీనికి ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను. ఒకసారి ఒక భక్తుడు, చాలా గొప్ప భక్తుడు అనమాట, ఒక ఊరిలో నివసిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోడు. ఆయన జితక్రోధుడు, కోపాన్ని గెలిచినట్లుగా ఉంటాడనమాట. మరి అటువంటి వ్యక్తి అలా ఉంటే ప్రతి చోట ఎక్కడైతే కూడా మంచి ఉంటుందో చుట్టూ కూడా చెడు కూడా ఉంటుంది. మిగిలిన వ్యక్తులు కొంతమంది ఆయన పట్ల అసూయ చెందుతారనమాట. ఆయనకు కోపమే రాదు, అందరూ ఈయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు, ఈయన పేరు పాడు చేయాలి, అసలు ఎందుకు కోపం రాదు, కోపం వచ్చే పని మనం చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది కదా అని వీళ్ళందరూ కూడబలుకొని ఒక మనిషిని డబ్బులు ఇచ్చి మాట్లాడి, చూడు నువ్వు ఆ భక్తుడు వస్తూ ఉంటే ఆయన ముఖం మీద ఉమ్మేయాలి అని చెప్తారనమాట. ఎవరికైనా సరే ఏం చేసినా కోపం రాకపోయినా ఉమ్మేశారనుకోండి చాలా కోపం వస్తుంది కదా, వాళ్ళ చెంప పగలగొట్టేస్తారనమాట. అలాగా చేస్తాడు. అప్పుడు అందరూ చూస్తారు, ఈయన నిజస్వరూపం బయటపడుతుంది అని వాళ్ళు అనుకుంటారు. సరే ఒకసారి ఈ భక్తుడు గంగానదిలో స్నానం చేసి అప్పుడే బయటికి వస్తాడు. అక్కడ ఈ మన డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తి వెళ్ళి ఆయన మీద ఉమ్మేస్తాడు. ఉమ్మేస్తే ఆయన ఏం మాట్లాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ గంగలో స్నానం చేస్తాడు. మళ్ళీ బయటకు వస్తూనే మళ్ళీ మూస్తాడు. మళ్ళీ ఈ విధంగా ఎన్నిసార్లు చేస్తారంటే 108 సార్లు చేస్తారు. ఆఖరికి ఆ ఉమ్మేసే వ్యక్తికే సహనం పోయి ఇంకా శక్తి లేక, స్వామి నన్ను క్షమించండి, మీరు ఇంత సహనంతో ఎలా ఉన్నారు, మీకు కోపం అనేదే రాదు అని ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించండి, డబ్బు కాశపడి నేను ఇలాంటి పాపకార్యానికి ఒడిగట్టాను అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, అయ్యో నాయనా, వాళ్ళు డబ్బులు ఇచ్చినారు నీకు, నేను కోపగించుకుంటే నీకు మేలు జరుగుతుంది అని నాకు ముందే నువ్వు చెప్పి ఉంటే నేను కోపాన్ని నటించేవాడిని కదా అని చెప్తాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. తర్వాత మిగతా వాళ్ళు అడుగుతారనమాట, అసలు మీకు ఎందుకు ఇంత సహనం ఉంది, ఎలా ఉంది, మీరు ఎందుకు కోపం తెచ్చుకోలేదు అని అడిగితే, చూడండి ఆయన ఎంగిలి మూసినప్పుడు అది నా శరీరం మాత్రమే అపవిత్రమైంది, నేను మళ్ళీ వెళ్ళి గంగలో స్నానం చేస్తే పవిత్రం అవుతాను, కానీ కోపం తెచ్చుకుంటే నా మనసు అపవిత్రం అవుతుంది. మరి మనసును శుభ్రం చేసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు, కాబట్టి నేను కోపం తెచ్చుకోలేదు అని చెప్తాడు. ఆయన మారలేదు, కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులలో మార్పును తీసుకొని వచ్చాడు. ఇలాంటి గుణాన్ని మనము వీర్యవాన్ అని అంటామన్నమాట. అదేవిధంగా ధర్మస్య, రెండవ గుణము ధర్మస్య అంటే ధర్మాన్ని పాటించేవాడు. మనము ముందు తరగతిలో చెప్పుకున్నాం ధర్మం అంటే మంచి పనులు అని. సో ఎవరైనా ధర్మాన్ని పాటిస్తున్నారంటే ధర్మం మాత్రమే తెలుసుకోవడం కాదు, అధర్మం కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే అధర్మం కూడా తెలుసుకుంటామో, ఓహో ఈ పని చేయకూడదు అని మనకు స్ఫురణకు వస్తుందన్నమాట. చెయ్యమన్నది చేయడం సులభం,
కానీ చెయ్యొద్దన్నది చేయకుండా ఉండడం అనేది చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక స్వామి మీకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మంత్రం ఇచ్చి, నాయన రోజు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించు, కానీ జపించేటప్పుడు ఒక్కసారి కూడా నీకు కోతి ముఖం గుర్తుకు రాకూడదు అని చెప్పాడనుకోండి. అప్పుడు మీకేమనిపిస్తుంది? జపించడం మొదలు పెట్టంగానే ముందు గుర్తొచ్చేది కోతి మొహమే. కాబట్టి ఏదైతే చెయ్యొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. కానీ చేయమన్నది చేయడం, ఏదో రకంగా చేసేయడం సులభం అవుతుంది. కాబట్టి అధర్మం గురించి తెలుసుకోవాలి, ధర్మం గురించి తెలుసుకోవాలి. కానీ ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అధర్మాన్ని ఎక్కడ ఆచరించకూడదో తెలుసుకొని ఉండాలి. అలాంటి వ్యక్తి, అలాంటి గుణం అన్నమాట. ఇంకా మూడవ గుణము కృతజ్ఞస్య. ఒక చిన్న పని చేసినా కూడా దాన్ని గుర్తుంచుకొని ఆ సహాయాన్ని, ఏదైనా ఒక చిన్న సహాయం చేసినా కూడా దాన్ని గుర్తుంచుకొని జీవితాంతం వాళ్ళను అనుకుంటూ ఉంటారనమాట. ఆ సమయంలో అతను ఆ విధంగా చేయబట్టి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, లేకపోతే ఏమైండే వాళ్ళము అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి ఉదాహరణగా నేను ఒక స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అది ఒక చాలా దూరమైన మారుమూల ప్రాంతం అనమాట. అక్కడ ఒక మేడం గారు నేను జాయిన్ అయినప్పుడు ఫోన్ చేస్తే నన్ను ఇలా బండిలో మీరు తీసుకెళ్ళండి, బస్సు దిగంగానే మీరు అక్కడ వెయిట్ చేయండి అంటే ఆ మేడం గారు సరే అని నిలబడుకున్నారనమాట. నేను వెళ్ళినప్పుడు నన్ను ఫస్ట్ రోజు తీసుకెళ్ళినారు. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానన్నమాట, ఆ మేడం లేకపోతే ఆ రోజు ఎంత ఇబ్బంది పడి ఉండేదాన్నో కదా. అలాగా ఏదైనా సరే అది చిన్న సహాయమైనా కూడా మనము ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే మనకు వాళ్ళ పట్ల కృతజ్ఞత అనేది ఉండడం చాలా ముఖ్యమైన విషయం. మరి ఒక చిన్న సహాయం చేస్తేనే మనం ఎంతగా గుర్తుంచుకోవాలి అని అంటే, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. మనం అనుకుంటాం ఏదో మేమమ్మని అడిగామా వాళ్ళను మాకు జన్మ ఇవ్వమని అని చాలామంది మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ జన్మ తీసుకోవడం అనేది ఎంత గొప్ప విషయం అనేది మనము భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుందన్నమాట. కనీసము ఏదో ఒక శరీరము దొరక్క జన్మ తీసుకోలేక ప్రేతాత్మలుగా ఉన్నటువంటి ఆత్మలు ఎన్నో ఉంటాయి. కానీ మనం అదృష్టం కొద్దీ ఒక శరీరాన్ని పొంది మనం ఈ ప్రపంచంలోకి రావడం అనేది కూడా గొప్ప విషయం. అలాంటి కార్యానికి సహకరించినటువంటి మన తల్లిదండ్రులకు మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. అంతేకాకుండా గురువులు, మనకు తెలియని విషయాలన్నిటినీ మనకు బోధిస్తున్నటువంటి గురువులకు కూడా మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఇంకా 4వ గుణం సత్యవాక్యం. చూడండి, సత్యవాక్యం అంటే ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడడం, నిజాన్ని మాట్లాడడం వీలైనంత వరకు. మరి అవతల వ్యక్తికి ఏదైనా ప్రాణహాని జరుగుతుందంటే అలాంటి పరిస్థితుల్లో చెప్పలేం, కానీ మిగిలిన సమయాలలో వీలైనంత వరకు మనము సత్యాన్నే పలకడము నేర్చుకోవాలి. అలాంటి గుణం కలిగినటువంటి వాడు మన శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా దృఢవ్రత. చూడండి, ఏదైనా పని మొదలు పెడితే పిడుగులు పడినా సరే ఆ పని చేసేయాలి అని దృఢ నిశ్చయంతో ఉండేటువంటి గుణం. ఇంకొకటి 6వది చారిత్రక, అంటే చాలా ధర్మ ప్రవర్తన ఉండి చట్టబద్ధంగా, న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించేవాడు. ఇక్కడ నేను చాలాసార్లు వింటూ ఉంటానన్నమాట, చట్టం, న్యాయం, ధర్మం అని. ఏంటి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి తేడా అని మనం అనుకుంటాం ఒక్కొక్కసారి. దీన్ని అర్థం అవడం కోసం మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు వచ్చేసి బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడిపోయినాడు, చాలా బాగా సంపాదించినాడు. కానీ అతని యొక్క బాల్య స్నేహితుడు మాత్రము అంత చదువు సరిగా అబ్బక వ్యవసాయంలో కూడా ఇబ్బందులు పడి, లేదా ఇంటి పరిస్థితుల వల్ల అలాగే ఉండిపోయినాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు ఒకసారి వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు ఈ స్నేహితుడు, స్థిరపడినటువంటి స్నేహితుడు, నువ్వు ఇబ్బంది పడద్దు, నేను నీకు డబ్బు సహాయం చేస్తాను. సహాయం కూడా అన్నాడు, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు నా ఫ్రెండ్వి కదా, నా స్నేహితుడివి, నువ్వు చక్కగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి మంచిగా జీవితంలో పైకి ఎదిగితే అదే నాకు సంతోషము అని చెప్తాడు. అంటే సరే అని స్నేహితుడు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఆయన ఒక 20 లక్షలు అలాగా ఎవ్వరికి చెప్పడనమాట, వాళ్ళ భార్య పిల్లలకు కూడా చెప్పరు, తెచ్చి ఆయనకి ఇస్తారు. ఆయన ఆ డబ్బు తీసుకొని వ్యాపారం చేస్తాడు, చాలా గొప్ప స్థితికి ఎదుగుతాడు. మంచి మనసుతో ఇచ్చాడు కదా, ఈయనకు కూడా మంచి లాభాలు వచ్చాయి, మంచి స్థితికి ఎదిగాడు. ఎదిగితే అనుకోకుండా ఒకసారి
ముందు డబ్బులు ఇచ్చినటువంటి ఆ స్నేహితుడు చనిపోతాడనమాట. ఆ సమయానికి పిల్లలెవరు ఇంకా కూడా పూర్తిగా జీవితంలో స్థిరపడలేదు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో పడిపోతారు వాళ్ళ నాన్న ఒక్కసారిగా చనిపోయేసరికి. అప్పుడు చూడండి, అప్పుడు మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తాం, ఇంకొక స్నేహితుడిగా ఉంటే. అంటే ఆయనేమో ఎలాంటి ప్రామిసరీ నోటు కూడా రాపించుకోకుండా 20 లక్షల డబ్బులు అయితే ఇచ్చేసినాడు. కానీ ఇప్పుడు ఎవరు చూడలేదు కదా, ఎవరు అడగలేదు కదా అని ఇవ్వకుండా ఉండొచ్చు కదా. సో ఆయన డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అంటే ఆయనకు ఒక ప్రామిసరీ నోట్, ఏదన్నా ఒక సాక్ష్యం ఉండాలి. దాన్ని చట్టం అని అంటాం అన్నమాట. చట్ట ప్రకారం అయితే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం సమస్య లేదు. కానీ న్యాయంగా చూస్తే కనీసము ఎవరు చూడకపోయినా, ఎవరికి తెలియకపోయినా ఆయన ఇచ్చిన 20 లక్షలు వాళ్ళకు తిరిగి ఇచ్చేయడం అది న్యాయం. అలా కాకుండా ధర్మ ప్రకారం అయితే ఆయన ఏం చేయాలి అని అంటే, డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ధర్మ ప్రకారం అయితే ఆ పిల్లలు కూడా జీవితంలో స్థిరపడి వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా ఎదిగే వరకు ఆయన అండగా ఉంటే దాన్ని ధర్మం అని అంటాం. ఈ విధంగా మనం చట్టం, న్యాయం, ధర్మానికి తేడాను తెలుసుకోవచ్చు. ఇంకొక గుణం ఏంటి అంటే భూతదయ. ప్రతి జీవిపైన మనము భూతదయ కలిగి ఉండాలి. భూతదయ అంటే కేవలం చంపకుండా ఉండడమే కాదు, ఎవరినైనా ఒక మనిషిని మనము మనసు బాధపడేటట్లు మాట్లాడినా కూడా అది హింస కిందికే వస్తుంది. కాబట్టి మనం మాటలు జాగ్రత్తగా మాట్లాడుతూ ఎవరిని కష్టపెట్టకుండా ఉండాలి. విద్వాన్, అన్ని విద్యలు తెలిసినవాడు. ఈ విద్య రాదు, ఆ విద్య రాదు అని లేదు, అన్ని విద్యలు తెలిసినవాడు. సమర్థ, ఏ పని ఎలా చేయాలో తెలిసినవాడు. ప్రియదర్శ అంటే ఆయన చూడడానికి ఎంత అందంగా ఉండాలి. ఎంత అందంగా ఉంటాడు అంటే, శ్రీరామచంద్రుడైతే ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళ మొహము అందంగా ఉంటుందా? ఉండదు. కానీ శ్రీరామచంద్రుడు కోపంగా ఉన్నా అందమే, యుద్ధం చేసినా అందమే, ఆయన ఒక నారచీర కట్టుకొని అడవులకు వెళ్ళినా అందమే, నిద్రపోతున్నా అందమే, పిలక పెట్టుకొని గురువు దగ్గర అభ్యాసం చేస్తున్నా అందమే. కాబట్టి ఎప్పుడు చూసినా అందమే. కాబట్టి ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆయన ప్రియదర్శ. తర్వాత ఆయన అందం ఎలా ఉంటుంది అంటే, స్త్రీలనే కాదు పురుషులను కూడా మోహించేంత అందంగా ఉంటుంది. ఇంకొక గుణము ధైర్యవంతుడు. ఆయన ధైర్యము అంటే మనమేమనుకుంటాం, భయం లేకుండా ఉండడము అని అనుకుంటాం. కానీ నిజంగా ధైర్యము అని అంటే ఏంటి అని అంటే అర్థం, తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పనికి కావలసినటువంటి అనుకూలమైన వస్తువులను మాత్రమే దగ్గరుంచుకొని ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటువంటి ఏ ఇతర ఆకర్షణలను కూడా దూరంగా ఉంచేటువంటి వాడు ధైర్యవంతుడు అని అర్థం. ఇప్పుడు చదువుకోవడానికి పిల్లలు కాలేజీకి వెళ్తారనుకోండి, వాళ్ళకు ఆ పని చేయడానికి కావలసిన వస్తువులు, ల్యాప్టాప్ అయినా, సెల్ ఫోన్ అయినా, పుస్తకాలైనా, యూనిఫామ్లైనా, ఇవన్నీ సంభారాలు, వస్తువులు. మరి వాటిని మాత్రం దగ్గర ఉంచుకొని వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో దానిపైన దృష్టి పెట్టి దాన్ని పాడు చేసేటువంటి ఇతర ఆకర్షణలు అంటే సినిమాలకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో పబ్బులకు వెళ్ళడం, తర్వాత మిగిలినటువంటి దుర్వ్యసనాలకు లోనవ్వడం, ఇలాంటి వాటికి దూరంగా ఉండి వాటిని విడిచిపెట్టగలిగితే వాళ్ళు ధైర్యవంతులు అని అనబడతారనమాట. కాబట్టి ఏ పని మీద వెళ్తామో ఆ పని మీదే మనము దృష్టి పెట్టడం అనేది చాలా ఉన్నతమైన విషయం. అంతేకాకుండా నెక్స్ట్ గుణము జితక్రోధ అంటే కోపాన్ని జయించినవాడు. కోపాన్ని మనం ఎప్పుడు జయిస్తాం చెప్పండి? మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, అసలు ఆ కోపం ఎందుకు వస్తూ ఉంది, అతను ఏం తప్పు చేశాడు అని ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే మనము ఆ కోపాన్ని జయించవచ్చు అనమాట. కాబట్టి కోపము రాకుండా అంటే కోపాన్ని అవసరమైన చోట నటిస్తారనమాట. మనం అసలే కోపగించుకోలేదనుకోండి, ఇంకా వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి కోపాన్ని ప్రదర్శిస్తారు ఒక్కొక్కసారి, అంతేగాని నిజానికి రామునికి కోపం అనేదే రాదు. ఇంకా నెక్స్ట్ గుణము ద్యుతిమాన్ అంటే అపారమైన కాంతి. ప్రశాంతంగా ఉంటే ఎవరైనా వాళ్ళ ముఖం ఎంతో కాంతితో ఉంటుంది. ఈయన జితక్రోధుడు కాబట్టి ఈయన ఎంతో కాంతితో ఉంటాడు. అసూయ లేకపోవడం అంటే తనకన్నా గొప్ప వాళ్ళను ఎవరినైనా చూస్తే అసూయ పొందడం,
తనకన్నా తక్కువ వాళ్ళను తక్కువ చేసి నీచంగా చూడడం ఇలాంటివి చేయకుండా అనసూయ అనే గుణాన్ని కలిగి ఉంటాడనమాట. వశి ఇంద్రియాలను నిగ్రహించి, అంటే ఇంద్రియాలను నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి అలాంటి ఇంద్రియాలను కూడా తాను నిగ్రహించి ఉంటాడు. ధృతిమాన్ అంటే చాలా శక్తి కలిగినటువంటి వాడు. ఇలాంటి 16 గుణాలు కలిగినటువంటి వాడు ఎవరు? శ్రీరాముడు. కాబట్టి నారదుడు చెప్తున్నాడు, సాక్షాత్తు మహావిష్ణువే నరునిగా ఈ భూమిపైన జన్మించాడు అని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్తారనమాట. చెప్పి రామాయణం ఎలా స్టార్ట్ అయింది, ఏ విధంగా రాముడు జన్మించాడు, ఏ విధంగా రావణాసురుణ్ణి వధించాడు, ఈ విషయాలన్నీ కూడా 100 శ్లోకాలలో చాలా సంక్షిప్తంగా చెప్తాడనమాట నారదుడు. దీనినే సంక్షేప రామాయణం అని అంటారు. ఏమంటారు? సంక్షేప రామాయణం అని అంటారు. కాబట్టి ఈ విధంగా సంక్షేప రామాయణాన్ని చెప్పి అక్కడి నుంచి నారద మహర్షి ఇంకా వెళ్ళిపోతాడు. మరి మనం గమనిస్తే ఎక్కడైనా సరే సినిమాలలో అక్కడ మనం చూస్తూ ఉంటాం, నారదుడు అంటే అందరికీ చాడీలు చెప్పేవాడు, యుద్ధాలు వచ్చేటట్టు చేసేవాడు అని చూపించడానికి ఎగతాళిగా చూపించడం అట్లా చేస్తారు. కానీ నారద మహర్షి చాలా గొప్ప గురువు. ఆ విధంగా చూపించడం చాలా తప్పనమాట. ఆయన నారద మహర్షి చాలా గొప్ప గురువు. ఇక్కడ చూడండి, వాల్మీకి మహర్షికి నారదుడే గురువు. మనకు వేదాలన్నిటిని ఇచ్చినటువంటి పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతము, భాగవతము ఇవన్నీ ఇచ్చినటువంటి వ్యాస మహర్షికి నారద మహర్షి గురువు అన్నమాట. అంతేకాకుండా ప్రహ్లాదునికి గురువు. అంతేకాకుండా మనం ధ్రువ నక్షత్రం అని వింటూ ఉంటాం. ఆ ధ్రువ చరిత్ర గురించి మనం భాగవతంలో కూడా తెలుసుకుంటాం. అలాంటి ధ్రువునికి కూడా గురువు. ఈ విధంగా ప్రతి చోట మనం గమనిస్తే నారద మహర్షి ఒక గొప్ప గురువు. అలాంటి నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము తర్వాత తరగతిలో తెలుసుకుందాము. హరే కృష్ణ.